సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ పై సీట్ విచారణ కొనసాగుతోంది. ఇవాళ విచారణకు హాజరు కావాలని వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి, విజయసాయి రెడ్డిలకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సిట్ ఆఫీస్ వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ లిక్కర్ స్కామ్ కేసుకు కీలక సాక్షులు సిట్ అధికారులు సేకరిస్తున్నారు. ముఖ్యంగా మిథున్ రెడ్డి పాత్రపై ఆధారాలు ఉన్నట్టు సమాచారం. అయితే ఈ కేసు విషయంలో మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా లాయర్ సమక్షంలో విచారించాలని ఆదేశించింది. ఈ మేరకు లాయర్ సమక్షంలో ఎంపీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిని విచారించనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ స్కామ్లలో ఒకటి లిక్కర్ స్కామ్. లిక్కర్ కుంభకోణంలో కోట్లాది రూపాయలు కూడా ముఖ్య నేతలు కూడా తమ అక్రమ మద్యం పాలసీతో కూడా వేలాది కోట్ల రూపాయలు దండుకున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ పై కూడా ఒక సిట్ను ఏర్పాటు చేసింది. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో కూడా ఈ సిట్ను ఏర్పాటు చేశారు. అయితే ఈ సిట్టు ఏర్పాటు చేసి దాదాపు 2 నెలలు కావచ్చింది. అయితే ఇప్పటికే సిట్టు పూర్తి స్థాయిలో అంటే చాప కింద నీరులా ఏదైతే ఈ మద్యం కుంభకోణంలో ఎవరు ప్రధాన సూత్రధారులు, దీనికి సాక్ష్యాలు ఏమున్నాయి, ఎక్కడ దీనికి డొంక ఉంది, ఎక్కడ దీనికి అసలుకి ఈ లిక్కర్ స్కామ్కి ఎక్కడెక్కడ మూలాలు ఉన్నాయని చెప్పేసి కూడా సిట్టు పూర్తి స్థాయిలో గత 2 నెలలకు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే గతంలోనే చూసుకుంటే ఏపీ బ్రైవరేజెస్ ఎండి వాసుదేవరెడ్డి కూడా అతని నుంచి కూడా కీలకమైన ఆధారాలు సేకరించారు. దాని తర్వాత కూడా వాసుదేవరెడ్డి కూడా బెయిల్ తీసుకున్నారు, కోర్టు నుంచి రక్షణ పొందారు. అయితే ప్రధానంగా ఇప్పుడు సిట్టు దీనిపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కీలక వ్యక్తులుగా భావిస్తున్న అయితే ఈ మద్యం కుంభకోణంలో కీలక వ్యక్తులుగా భావిస్తున్న ఏదైతే రాజ్ కసిరెడ్డి కావచ్చు, అలాగే ఎంపీ వైసీపీ చెందిన ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు, అలాగే ఇతర వ్యక్తులు అంటే వైసీపీ వీళ్ళందరికీ కూడా ఇప్పటికే సిట్టు నోటీసు జారీ చేసింది. ఇప్పటికే అయితే మాజీ వైసీపీ నేత మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా సిట్టు నోటీసులు జారీ చేసింది. ఆయన ఈరోజు మరి కాసేపట్టు కూడా విజయవాడ సిపి కార్యాలయంలో ఏదన్నా అయితే సిట్టు కార్యాలయం ఉందో అక్కడికి రాబోతున్నారు. ఆయన మరి కాసేపట్టు అంటే ఆయన నిన్న వస్తా అని చెప్పి సమాచారం ఇచ్చారు. అయితే అతనికి కొన్ని ఒత్తిళ్ల నేపథ్యంలో నిన్న ఆయన యూటర్న్ తీసుకొని రాలేకపోయారు. మరి కాసేపట్టు ఇక్కడికి విజయసాయి రెడ్డి కూడా ఇక్కడ విజయవాడ సిపి కార్యాలయంలో ఉన్న సిట్టు కార్యాలయానికి రాబోతున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఈ మొత్తం ఈ మద్య కుంభకోణంలో మద్యం స్కామ్లో మటుకు ప్రధానంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎట్లంటే రాష్ట్రంలోని బ్రివరేజెస్ ఉన్నాయో ఆ బ్రివరేజెస్ అన్ని కూడా మొత్తం వాళ్ళ గుప్పట్లోకి తీసుకొని దీన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో కూడా చీప్ లిక్కర్ అంటే ప్రపంచంలో దేశంలో ఎక్కలేని లిక్కర్ని కూడా రాష్ట్రంలో వరదలై ప్రవహించారు. వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో కూడా పక్కదారి పట్టించారు. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు మరి కాసేపట్లో విజయసాయి రెడ్డి సిట్టు ముందుకు వస్తే సిట్టు ముందు ఎలాంటి ప్రశ్నలు వేస్తుంది, సిట్టు ఎలాంటి అతను సమాచారం ఇస్తాడు అనేదే ఇప్పుడు వైసీపీ నేతల్లో ఒకవేళ వాళ్ళలో మటుకు వాళ్ళ గుండెల రైలు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే విజయసాయి రెడ్డి మటుకు అతను గతంలో వైసీపీలో ఉన్నప్పుడు మటుకు ఒక కీలక నేతగా వ్యవహరించారు. అంటే దాదాపు అతనికి తెలియకుండా ఏ స్కామ్ జరగలేదన్నమాట. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి మటుకు సిట్టు విచారణకు వచ్చినప్పుడు సిట్టు విచారణలో సిట్టు విచారణ చేసే క్వశ్చన్లకు ఎలాంటి సమాధానం ఇస్తాడో అలాంటి అతను తన దగ్గర ఉన్న సమాచారం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు మొదట ప్రస్తావించింది కూడా విజయసాయి రెడ్డి చెప్పినట్టు కూడా కీలక పాత్రధారి సూత్రధారి అంతా కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పినప్పటికీ దీని పొద్దునే ఇప్పటికే సిట్ బృందాలు కూడా హైదరాబాద్ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సంబంధించి కూడా అతని ఇళ్లలో కావచ్చు, బంధువుల ఇళ్లలో కావచ్చు, అక్కడ అతని బినామీ కార్యాలయాలు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా అక్కడ నోటీసులు 4 సార్లు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఇప్పుడు అతని తండ్రి ఉపేందర్ రెడ్డి కూడా నోటీసులు జారీ చేసింది. ఉపేందర్ రెడ్డి కూడా నిన్న సిట్టు కార్యాలయానికి చేరుకున్నారు. సిట్టు అతనికి అయితే ఉపేందర్ రెడ్డి మటుకు సిట్టు అడిగిన ప్రశ్న మటుకు అతను నాకు తెలియదు, రాజశేఖర రెడ్డి ఎక్కడ తెలియదని చెప్పి ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు. ఈరోజు కూడా ఉపేందర్ రెడ్డి సిట్టు ముందుకు హాజరుగా అయితే మరి కాసేపట్లో మటుకు దీంట్లో మరో కీలక వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటే వ్యక్తి ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసింది సిట్టు. అయితే మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే అతను ఈ మద్యం కుంభకోణంకు సంబంధించి ఆయన హైకోర్టు నుంచి కూడా ఒక ఊరటలో పొందారు. అంటే అరెస్టు చేయకుండా ఇలాంటి ముందస్తు చర్యలు చేపట్టకుండా కూడా హైకోర్టు అతనికి అనుకూలంగా కూడా అతని బెయిల్ పిటిషన్ మీద ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు మిథున్ రెడ్డి కూడా ఇప్పటికే హైకోర్టు మరోసారి ఆశ్రయించారైనా అయితే సిట్టు విచారణకు హాజరైతే తనకు న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని చెప్పేసి అలాగే వీడియో రికార్డింగ్ చేసేలా కూడా అనుమతి ఇవ్వాలని చెప్పేసి
చెప్పేసి హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు మటుకు వీడియో రికార్డుకు అనుమతి ఇవ్వలేదు. కేవలం న్యాయవాది సమక్షంలో సిట్టు విచారణకు అనుమతిస్తూ కూడా నిన్న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే మొత్తం చూసుకున్న మటుకు ఇప్పుడు సిట్టు ఈ స్పీడప్ చేసిన ఈ కుంభకోణం మటుకు ప్రధానంగా ఈరోజు మరి కాసేపటి మటుకు మాజీ వైసీపీ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్టు ముందుకు రాబోతున్నారు. సిట్టు ముందు మరి ఎలాంటి సమాచారం ఇస్తారని చెప్పేసి కూడా మనం చూడాల్సి ఉంది. ఇప్పటికే వైసీపీ నేతల్లో కూడా ఒకవేళ చెప్తున్న వాళ్ళు భవిష్యత్తులో మటుకు ఈ మద్యం కుంభకోణం సంబంధించి కూడా వరుస అరెస్టులు కూడా ఉంటాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు, అలాగే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, మిగతా నిందితులు ఎవరున్నారో వాసుదేవ్ రెడ్డి కావచ్చు, మరోసారి వాసుదేవ్ రెడ్డిని కూడా పిలిపించాలని చెప్పి సిట్టు ఆలోచిస్తుంది. మొత్తం చూసుకుంటే మటుకు ఈ సిట్టు విచారణ మటుకు వేగవంతం అయింది చెప్పుకోవచ్చు సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.